నమస్తే. ప్రస్తుతం మనం బోడుప్పల్లోని ఈస్ట్ బృందావనం కాలనీలో ఉన్నాం. రోడ్ నెంబర్ 3లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. భార్య భర్తను ప్రియుడు మోజులో పడి హత్య చేసిన ఘటన కలకలం రేపింది. ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో కానీ చాలా చర్చనీయాంశంగా మారింది. ఎగ్జాక్ట్లీ మనం ఎక్కడైతే హత్యకు గావించబడ్డాడో భర్త అదే లొకేషన్లను నా వెనుక చూడవచ్చు. ఇదే ఇల్లు. అది భర్తను ఇదే ఇంట్లో సెకండ్ ఫ్లోర్లో ప్రియుడితో కలిసి, ప్రియుడు స్నేహితుడు అంటే ప్రియుడు ప్లస్ ప్రియుడు స్నేహితుడు భార్య ముగ్గురు కలిసి ఇదే ఇంట్లో సెకండ్ ఫ్లోర్లో చున్ని బిగించి గొంతుకు చున్ను బిగించి ఊపిరాడకుండా చంపేసిన ఘటన ఇప్పుడు చాలా చర్చనీయాంశంగా తీవ్ర కలకలం రేపుతుంది. ఏంది ఒకసారి డీటెయిల్స్లోకి పోతే మనము వికే అశోక్, ఆయనకు 45 ఏళ్ళు. తర్వాత పూర్ణిమ భార్య, వీళ్ళిద్దరు భార్య భర్తలు. వీళ్ళకు ఒక కుమారుడు ఉన్నాడు, 12 ఏళ్ళు. వీళ్ళకు 2011లో పెళ్ళి అయింది. అయితే వీళ్ళది బెంగళూరు వాస్తవంగా, కానీ ఇక్కడనే దాదాపుగా నివసిస్తున్నారు. దాదాపు చాలా ఏళ్ళ నుంచి ఇక్కడనే నివసిస్తున్నారు. ఇదే ఇంట్లో నివాసం ఉంటున్నారు సెకండ్ ఫ్లోర్లో. అయితే ఈ పూర్ణిమ అనే ఎవరైతే వివాహిత ఉందో ఆమెకు 36 ఏళ్ళు, భర్తకు 45 ఏళ్ళు. ఈమెకు ఇదే ఇంట్లో ఉండే మహేష్, ఇతనికి 22 ఏళ్ళు. పెద్దగా పనేం చేయడం తెలుస్తూ ఉంది. ఇదే ఇంట్లో 22 ఏండ్ల మహేష్కు ఈ పూర్ణిమకు వివాహేతర సంబంధం ఏర్పడ్డది, అంటే అక్రమ సంబంధం ఏర్పడ్డది. అయితే ఈ విషయం వికే అశోక్ అంటే ఈ పూర్ణిమ భర్తకు తెలియడంతో చాలాసార్లు మందలించిండట. ఇది మంచి పద్ధతి కాదు, సరైన పద్ధతి కాదు, మార్చుకో అని చాలాసార్లు హెచ్చరించిండట. కానీ ఈ పూర్ణిమ వినకుండా అక్రమ సంబంధాన్ని కొనసాగించింది అనేది ప్రధానంగా తెలుస్తూ ఉంది. అయితే ఇదే ఇంట్లో ఉన్న ప్రియుడు మహేష్ ఈ విషయం తెలియడంతో ఈ ఇంట్లో నుంచి ఖాళీ చేయించారంట. ఖాళీ చేయించి అక్కడ మీరు విజువల్స్లో చూడవచ్చు, అక్కడ బ్లూ కలర్లో ఒక కవర్ కనిపిస్తూ ఉంది. ఆ కవర్ ఉన్న ఆ ఇంటి పక్క, ఆ కవర్ పక్కనే ఒక ఇల్లు ఉంది. ఆ ఇంట్లో అక్కడ సైడు మకాం మార్చండి ఈ ప్రియుడు మహేష్. మార్చినా కూడా వివాహేతర సంబంధం మాత్రం అలాగైనా కొనసాగిస్తున్నారు. అయితే ఈ వివాహిత భర్త ఎవరైతే అశోక్ ఉన్నాడో చాలాసార్లు హెచ్చరించి మందలించి, మనకు ఒక కొడుకున్నాడు, ఇది పద్ధతి కాదు అని ఎన్నోసార్లు మందలించినా కూడా, చెప్పినా కూడా వినకుండా అలానే కొనసాగించింది. అంటే పక్కల ఈ ఇంట్లో ఉన్నప్పటి నుంచి ప్లస్ ఈ ఇల్లు మారి ఆ ఇంటికి పోయినా కూడా సంబంధం అట్లే కొనసాగుతుంది. ఈ అశోక్ ఏం పని చేస్తాడంటే, ఈయన ఒక ఇంజనీరింగ్ కాలేజీలో లాజిస్టిక్ మేనేజర్గా పనిచేస్తున్నాడంట. ఈ పూర్ణిమ ఎవరైతే ఉన్నారో ఈమె ఇదే ఇంట్లో, ఇక్కడ మీరు చూసుకోవచ్చు, శ్రీ ప్లే స్కూల్ అంటే ప్లే స్కూల్ నిర్వహిస్తుంది. అంటే ఇంటి దగ్గరనే ఆమె సెకండ్ ఫ్లోర్లో ఉంటారు వీళ్ళు. కింద స్వెటర్ ఉంది కదా, ఈ స్వెటర్లోనే ప్లే స్కూల్ నిర్వహిస్తుంది. అయితే మరి ఏంది, ఎట్లా జరిగింది ఈ పరిస్థితి అంటే, ఈ హత్య ఎప్పుడు జరిగిందంటే ఈ నెల 11న జరిగింది. ఈ నెల 11న ఎట్లా జరిగింది హత్య అంటే, ఈ నెల 11న ఈ అశోక్ అనే ఈ వ్యక్తి అంటే ఇంజనీరింగ్ కాలేజ్లో జాబ్ చేస్తాడు కదా, జాబ్ నుంచి ఇంటికి వచ్చాడు. అయితే ఈయనను హత్య చేయడానికి దాదాపు ఈ నెల 11న హత్య చేస్తే అంతకుముందు ఒక నెల నుంచే హత్య చేయాలని చాలా రకాలుగా ప్రయత్నాలు చేశారంట. ఎవరు? ప్రియుడు మహేష్ ప్లస్ ఈమె పూర్ణిమ చాలాసార్లు ఫెయిల్ అయిందంట. అయితే ఈ నెల 11న ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి అంటే విధులు ముగించుకొని, అంటే ఉద్యోగం విధులు ముగించుకొని ఇంటికి వచ్చిన క్రమంలో వీళ్ళు సెకండ్ ఫ్లోర్ కదా, సెకండ్ ఫ్లోర్లో ఇంటికి వచ్చినట్ట. అయితే అంతకు ముందే సాయంత్రము భర్త ఇంటికి వచ్చడానికి ముందే ఈ మహేష్ స్నేహితుడు బూక్య సాయి కుమార్, అతను కూడా 22 ఏళ్ళే, పెద్ద ఏజ్ ఏం కాదు. ఇద్దరు ప్లస్ అంటే ఈ మహేష్, బూక్య సాయి కుమార్ ఇద్దరు ప్లస్ భార్య ముగ్గురు, వీళ్ళు భర్త ఇంటికి రాక ముందుకే ఆ సెకండ్ ఫ్లోర్ ఇంట్లో పోయి ఒక దగ్గర ఒక రూమ్లో ఉంటారు కదా, ఎన్నో దగ్గర దాచుకున్నారు. భర్త వచ్చిన తర్వాత ఈ ఎవరైతే ఈ భార్య ఉందో వీళ్ళంతా, ఈ భార్య ప్లస్ ఇంట్లో దాచుకున్న ప్రియుడు మహేష్, సాయి కుమార్ ముగ్గురు కలిసి ఈయనను చున్ను బిగించి, అంటే వెనక నుంచి చేతులు పట్టుకొని నోరు మూసి మెత్తతోటి ఇట్లా నోటిపై ఒత్తి చున్ను బిగించి, చాలా బిగ్గరగా బిగించి ఇంట్లోనే హత్య చేసిండ్రు. ఇది ఎప్పుడు? ఈ నెల 11. అయితే అట్లా చంపిన తర్వాత ప్రియుడు మహేష్, అతని స్నేహితుడు సాయి కుమార్ ఇద్దరు వెళ్ళిపోయారు. ఇక తర్వాత భార్య ఏం తెలియనట్టు కిందికి వచ్చి మళ్ళీ ఇదే ప్లే స్కూల్ దగ్గరికి వచ్చి పైకి పోయి నా భర్త చనిపోయిండని లబోదిబో అని మొత్తుకోవడం, ఇట్లా రకరకాలుగా ఏడవడం అని మొదలుపెట్టిందట.
అంటే నా భర్త హార్ట్ అటాక్ తోటి చనిపోయిండని కట్టుకథ అల్లే ప్రయత్నం చాలా చేసిందంట. హార్ట్ అటాక్ తోటి చనిపోయిండని ఆసుపత్రికి కూడా తీసుకుపోయి అక్కడ బంధువులకు వాళ్ళకు కూడా అదే చెప్పిందంట, ఈయన హార్ట్ అటాక్ తోటి మాత్రమే చనిపోయిండు ఆ, అని బంధువులకు చెప్తే వాళ్ళు కూడా నమ్మిరంట. కానీ పోలీసులకు అనుమానం రావడంతో, మేడిపల్లి పోలీసులకు ఎట్లా వచ్చింది వాళ్ళకు కూడా అనుమానం అంటే, ఒంటిపై గాయాలు ఉన్నాయంట, అంటే గొంతుకు కానీ రకరకాల ఎక్కడెక్కడో ఆ గాయాలతోటి అనుమానం రావడంతో చాలా గట్టిగా ప్రశ్నించారంట భార్యను. అప్పుడు అసలు బండారం బయటపడ్డది. అసలు బండారం బయటపడి మేమే హత్య చేసినాం అనేది ప్రధానంగా ఒప్పుకోవడంతో సోమవారం వాళ్ళని రిమాండ్కి పంపించారు. ఇది అసలు కథ. అంటే కట్టుకథ, హార్ట్ అటాక్ తోటి చనిపోయిండని కట్టుకథ చాలా బ్రహ్మాండంగా అల్లే ప్రయత్నం చేసినా కానీ పోలీసులకు బలమైన ఆధారాలు దొరకడం, అనుమానం రావడంతో వాళ్ళదైన విచారణలో, తమదైన శైలిలో విచారణ కొనసాగించడంతో అసలు బండారం బయటపడ్డది. ఇప్పుడు ప్రియుడు ఎవరు, మహేష్ కుమార్, తర్వాత మహేష్ స్నేహితుడు సాయి కుమార్, భార్య, ఇప్పుడు ముగ్గురు రిమాండ్లో ఉన్నారు. అంటే ఎంత దారుణంగా ఉంది వ్యవస్థల పరిస్థితి అంటే, ప్రియుడు మోజులో పడి భర్తలను, భార్యలను చంపుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ వార్త నెలకొకటి వస్తూనే ఉంటుంది, లేదా 15 రోజులకు వస్తూనే ఉంటుంది. అంటే భర్త ఎన్నో రకాలుగా ఒప్పించి చెప్పినా కూడా వినకుండా ఇదే ఇంట్లో నివాసం ఉంటున్న వీళ్ళు సెకండ్ ఫ్లోర్లో, మనకు గేటు లాక్ ఉంది, తెరిచే ప్రయత్నం కూడా చూద్దాం ఒకసారి. లాక్ ఉందని చెప్పారు. ఇదే ఎంట్రన్స్ వీళ్ళది, ఇది లాక్ ఉంది. సెకండ్ ఫ్లోర్లో చూపించే ప్రయత్నం చేస్తే బాగుండే విజువల్, కానీ ఆ సెకండ్ ఫ్లోర్లో లాక్ ఉంది కాబట్టి మనం వెళ్ళే ప్రయత్నం చేయడానికి కూడా రాదు. మొత్తమే అయితే ఈ ఇన్సిడెంట్ ఇప్పుడు కలకలం రేపుతుంది, చాలా చాలా తీవ్రంగా కలిచివేస్తుంది చాలామంది. అంటే భర్త కూడా చాలా అమాయకుడు అనేది కూడా తెలుస్తూ ఉంది. విజయ్ అశోక్ పూర్ణిమ ఇంట్లో స్కూలు నిర్వహించుకుంటూనే ఇట్లా ప్రీడ్ మోజులో పడి చంపేసిన పరిస్థితి కనిపిస్తాం. ఏదేమైనా ఈ యొక్క ఘటనతోటి చాలామంది ఈ పూర్ణిమ అనే వ్యక్తిని, అంటే అసలు ఏజ్ కూడా చాలా గ్యాప్ ఉంది ప్రియుడుకు ప్లస్ ఈ పూర్ణిమకు దాదాపు 10-12 ఏళ్ళ ఏజ్ గ్యాప్ ఉంది. అంటే ఈ స్థితిలో కూడా, అంత ఏజ్ గ్యాప్ ఉన్నా కూడా వాళ్ళు అసలు ఏ ముఖం పెట్టుకొని అక్రమ సంబంధాలు కొనసాగించి భర్తలను హతమార్చిందో ఓ రకంగా నిజంగా చాలా తీవ్రంగా కలిసివేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. జరిగిన ఇన్సిడెంట్ అయితే ఇది. చూద్దాం, ఇక్కడ పక్కన కూడా చాలామంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మాయి ఇన్సిడెంట్ జరిగింది, భార్య భర్తను ప్రియుడితో కలిసి చంపింది అనేది ఏం జరిగిందమ్మా అసలు? అయితే ఏం జరిగిందంటే, ఆమె వేరే అతనితో రిలేషన్ పెట్టుకుందట. పెట్టుకొని ఆయన తెలిసింది, ఆయనకు విషయం తెలిసి ఆయన ఈమెకు గొడవలు అవుతున్నాయంట. గొడవలు అవుతుంటే ఆయన బాగా రిక్వెస్ట్ చేసినట్టు నేను ఏం చేయాలి అని చెప్పిందంట. మళ్ళీ కామన్ ఉందంట కొన్ని రోజులు. కామన్ ఉన్న తర్వాత ఇంకా ఈయన దృష్టిలో పడింది, ఇంకా నన్ను ఏమో ఇది కుదరట్లేదు, ఈయనను లేపేయడమే బెటర్ అని ప్లాన్ చేసుకుందంట. ప్లాన్ చేసుకొని వాళ్ళ రిలేషన్ ఉన్నవాడిని, మహేష్ అనేటోడిని ఫస్టే పిలిపించుకున్నది ఇంట్లో. వాడు ఇంకో ఫ్రెండ్ని తీసుకొని వచ్చిండు, ఇద్దరు కలిసి వచ్చిర్రు ఇంట్లోకి. అంటే వీళ్ళ భర్త జాబ్ పోయి రాకముందుకే వీళ్ళు ఇంట్లో ఉన్నారు. వీళ్ళు ఇంట్లో ఉన్నారంట. అది మాకు నిన్నయాలనే తెలుస్తుంది విషయం అంతా. వాళ్ళ చుట్టాలు చెప్తున్నారు మొత్తం. దాక్కున్నారు. దాక్కుని ఆయన వచ్చినాక ఆయనకి ఏదో ఇచ్చింది, ఆయన పడుకున్నాడు. మెల్లగా ఆయన కొంచెం కూల్ అయ్యేటట్టు ఏదో ఇచ్చింది. పడుకున్నాకనంట కథము అటాక్ చేసింది మొత్తం. ఈ మహేష్ అనే అబ్బాయి ఉన్నాడు కదా, ఈ పక్కల ఇంట్లోనే ఉండేనంట ఉండేనంట. ఈయన బిహేవియర్ కరెక్ట్ లేదని వాళ్ళు కాల్ చేయించారంట. ఇల్లు రెంట్కు ఉంటే కాల్ చేయించారంట వాళ్ళు. ఈయన మిస్ బిహేవియర్ ఉంది కొంచెం ఈయన అని వాళ్ళు ఓనర్స్ కి డౌట్ వచ్చి కాల్ చేపిస్తే వాళ్ళు వేరే ఇంట్లో ఉంటురా, మనకు తెలిసిన సమాచారం ఇది. వేరే ఇంట్లోకి వెళ్ళిపోయారట. వేరే ఇంట్లోకి వెళ్ళిపోయినా కూడా ఊరికి వచ్చేటాడట అప్పుడప్పుడు. ఇక్కడికి వస్తుంటే ఆ కాలేజ్ స్కూల్లో టీచర్స్ వాళ్ళందరికీ ఫైనాన్స్ అతను అని చెప్పేదట ఆయన గురించి. అసలు ఆమెకేమో ఏజ్ 36, ఆ అబ్బాయికి ఏమో 22 ఇయర్స్, 22 అని 25-22 ఇయర్స్ ఉన్నాయంట. ఒక కొడుకులాగా, ఒక తమ్ముళ్ళలాగా ఉండాల్సిన బంధాన్ని వాడు పెళ్లి కాని అబ్బాయిని, చిన్న పోరని పట్టుకొని, అది అంత మంచి మనిషిని ఆయనే మేము ఇల్లు కడుతుంటే చూసినాం. ఆయనే ప్రతి పని చేసుకున్నాడు, పారతో మట్టెత్తి పోసుకున్నాడు. ఒక సొంత ఇల్లు అయినది, ఆయన కట్టుకున్నాడు ఇల్లు 4 years బ్యాక్. మొత్తం ఆయన ఇల్లు కట్టుకున్నాడు, ప్లేస్ కొనుక్కొని ఆయన మస్తు కష్టపడ్డాడు. మేము చూసినాం కళ్ళతోని. మా ఇల్లు వాళ్ళ ఇల్లు ఒకసారి అయింది. అట్లా మాకు బాగా తెలిసినట్టు మా మెటీరియల్ వాళ్ళు తీసుకున్నారు. భర్త అమాయకుడు కావడం వల్లనే చనిపోయింది ఈ రోజు. అమాయకుడు అని కాదు కానీ మంచితనం, మంచితనం. ఆయన ఒక బిల్డ్ చేసుకున్నాడు ఆయన లైఫ్. నువ్వు నా భార్యకు ఒక స్కూల్ పెట్టిస్తా అని ఆ మోడల్ ఇల్లు కూడా ఆ భార్య కోసమే కట్టించిండు. అది చదువు కూడా మొత్తం చదవకుండా ఉండేసి ఆయనే చదివించిండట. అది రూపాయి కట్నం తెలియదట. వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి నుంచి ఒక 10 పైసలు కట్టు బట్టలతో వచ్చిందట. మళ్ళీ లవ్ మ్యారేజ్ అంట.
లవ్ మ్యారేజ్ చేసుకొని భర్తతోని అంత నమ్మకంగా ఉండి ఆయన ఒక దేవత లెక్క చూసుకుంటే భార్యను అట్లా చంపించిందంటే అది దాన్ని మాత్రం బయటకు అస్సలు తీసుకురావద్దు. అమ్మ వీళ్ళది బెంగళూరు అంట, ఎన్నేళ్ళు అవుతుంది ఇక్కడ వచ్చి? ఆయన వాళ్ళు ఇక్కడేనంట, వాళ్ళు ఎప్పటి నుంచో ఇక్కడట. అశోక్ వాళ్ళు ఎప్పటి నుంచో ఇక్కడే ఉంటారట, వాళ్ళ తాత వాళ్ళు అందరూ ఇక్కడేనట. వాళ్ళది వాళ్ళ వాళ్ళు అక్కడ వాళ్ళైనా ఇక్కడ వాళ్ళలాగానే తెలుగు మాట్లాడతారు, మన తెలుగు లాగానే ఉంటారు వాళ్ళు. ఈమె మాత్రం తమిళామంట. అయితే చంపేసిన తర్వాత భర్తని ఇంట్లోనే ప్రియుడు మహేష్ ఇంకో ఫ్రెండ్ వీళ్ళు ముగ్గురు కలిసి, తర్వాత బంధువుల దగ్గర ఏం లేదు గుండె ఆమె ఎవ్వరికి చెప్పలేదు. ఆమె చంపేసి కిందికి వచ్చి కూర్చొని ఆయన బెడ్రూమ్ లో పైన వేసి ఒక బెడ్షీట్ వేసి వేసిన తర్వాత ఏం చేసింది, ఒక 2 గంటల తర్వాత వాళ్ళ కొడుకుని బయట ఆటకు పోయి వచ్చిన తర్వాత డాడీ ఏం తింటాడో చూడిపో అని పంపించిందంట. పంపిస్తే వాళ్ళ బాబు పోయి పైకి వెళ్ళి చూస్తే డాడీ కింద పడ్డాడు పడుకొని ఉన్నాడు అని అంటే ఏం చేసింది, సపరేట్గా సైలెంట్ గానే ఉన్నది ఆమె. వాళ్ళ బాబే వాళ్ళ పెదనాన్నకు ఫోన్ చేసిండట. చేస్తే వాళ్ళ పెదనాన్న చెన్నైలో ఉంటాడట. అయితే ఇక్కడ వాళ్ళ రిలేటివ్స్ ఉంటారు, కజిన్ సిస్టర్ ఉంటుంది, ఆమెకు ఫోన్ చేసిండట. ఆమె వెంటనే 5 minutesలో వచ్చిందట. డాడీకి హార్ట్ అటాక్ వస్తుంది అని ఆయన ఫోన్ చేస్తే వాళ్ళ పెదనాన్న వాళ్ళ చెల్లెకి చేసిండు. చెల్లె చేసి ఆ చెల్లె హస్బెండ్ వచ్చిర్రు. వచ్చి వదిన ఏడు అన్న ఏడు హార్ట్లో నొప్పి వస్తుంది అని చెప్పి ఏడనంటే ఆమె బయట డోర్ పెట్టి బెడ్రూమ్లో డోర్ పెట్టి బయట కూర్చుందట. ఏం ఏడుపు లేదు, గిల్టీ లేదు, ఏం లేదు. కూర్చుంటే ఆయన వాళ్ళు ఏమైందని చూసినా డోర్ లాకే కీస్ ఇవ్వంటే కీసు చిన్నోడు పట్టుకపోయింది అంటుందట. మళ్ళీ వాళ్ళ కొడుకు పట్టుకపోయింది అంటుందట. వాళ్ళు అటు ఇటు తిరిగి అట్లా డోర్ ఉంటే అది ఓపెన్ చేస్తుంటే అట్లా పోయి చూసిరట. చూసారుగా కింద ఇట్లా పడుకొని ఉన్నాడట. ఏంది కింద పడ్డాడు ఇట్లా ఏందని అంటే బాత్రూమ్ నుంచి కింద పడ్డాడు. పడుకున్నాడు బెడ్షీట్ వేసుకొని బాత్రూమ్ నుంచి కింద పడతాడా అని వాళ్ళకి డౌట్ వచ్చి చూస్తే మొత్తం దెబ్బలు ఉన్నాయట. ఇదంతా దెబ్బలు ఉన్నాయని వాళ్ళు వెంటనే 108కి ఫోన్ చేసిరట, ఏమైనా ఛాన్స్ ఉంటుంది కదా అని. అంటే వీళ్ళు అప్పుడే అనుమానం వ్యక్తం చేసి ఈమె మీద వస్తలేదు, అసలు ఈమె మీద డౌట్ ఎక్కువ వస్తలేదు. ఒక భార్య భర్తను చంపుతుందని ఊహించలే, ఎవ్వరు ఊహించలే. మేము కూడా ఎవ్వరం ఊహించలే, అసలు అంత చేస్తారా అనేది ఊహించలే. ఎక్కడెక్కడో న్యూస్లు విన్నాం కానీ ఇట్లా జరుగుతుంది ఇక్కడ అని మేము ఎవ్వరు ఊహించలే. వాళ్ళు కూడా ఊహించలే పాపం. ఫస్ట్ ఊహించకుండా వాళ్ళ చుట్టాలందరూ చెప్పారు ఆమె వద్దు హాస్పిటల్కి వద్దు అంటుంది. అక్కడ తీసుకెళ్ళినాక మళ్ళీ పోస్ట్ మార్టం వద్దంటుంది. వాడు వచ్చిండు అక్కడికి జాయిన్ అయ్యిండు. మళ్ళీ హాస్పిటల్కి పోయినాక ఇక్కడ మహేష్ అనేటోడు కూడా అక్కడికి వెళ్ళిండట. హాస్పిటల్కి వెళ్ళిండట. వెళ్తే వీళ్ళకి ఏం తెలుసు, వాళ్ళకి ఏం తెలుసు, వాళ్ళు ఎప్పుడు రారట, వాళ్ళని రానియదట, చుట్టాలు ఎవరిని దగ్గరికి రానియదంట. వాళ్ళు ఒక్కసారే వచ్చిరట ఇల్లు గృహప్రవేశానికో దేనికి వస్తే మళ్ళీ ఎప్పుడు రాలేదట. వాళ్ళని ఎవరిని దూరం చేసిందట, మొత్తం రానియకుండా చేసింది. ఆమె యొక్క ఆటలన్నీ సాగాయని ఎవరిని రానియకుండా చేసిందంట. అట్లా వాళ్ళకి తెలియట్లేదు ఈయన ఎవరో వాళ్ళ కాలనీ వాళ్ళు మంచోళ్ళు కావచ్చు అనుకొని హెల్ప్ చేయడానికి వచ్చిండేమో అని వాళ్ళు అనుకుంటారు. అనుకొని పోస్ట్ మార్టం వద్దని వాడు బాగా ట్రై చేసిండట. ఇద్దరు కలిసి మస్తు ట్రై చేసిరట. కానీ లేదు పోస్ట్ మార్టం చేసిన తెలిసి ఇన్ని దెబ్బలు తగిలినాయి కదా ఏంది అని వాళ్ళు పోస్ట్ మార్టంకి పంపించేసారు. పంపించేస్తే మా అందరికి నెక్స్ట్ డే తెలిసింది మాకు. గురువారం నైట్ అయితే ఇది నెక్స్ట్ డే తెలిసింది మాకు. హార్ట్ అటాక్ అంటే హార్ట్ అటాక్ వచ్చినోని హాస్పిటల్ నుంచి ఇంకా అవసరమని మేము అందరం ఖాళీ వాళ్ళందరం ఎదురు చూసినాం. 11 అన్నారు, 12 అన్నారు, 1 అన్నారు, ఈవినింగ్ 4 అన్నారు, 6:30కి తీసుకొచ్చారు. ఇంతసేపటి దాకా హార్ట్ అటాక్ వస్తే ఎవరు చేయరు కదా పోస్ట్ మార్టం అని. మాకు అప్పుడు ఆమె నార్మల్గా ఉంది, బయట వచ్చి 9 గంటలకు అక్కడ నిలబడి ఒట్టిగానే ఉంది. హస్బెండ్ చనిపోయిన వాళ్ళు ఎంత షాక్లో ఉంటారు, సడన్ అసలు షాక్ లేదు, ఏం లేదు, నార్మల్గా ఉంది ఆమె. భర్తను చంపినప్పుడు టైం ఎవరన్నా హస్బెండ్ చనిపోతే ఇంట్లోకి వచ్చి స్కూల్ పేరెంట్స్కి మా హస్బెండ్ చనిపోయిన హాలిడే అని పెడతారా? ఎవరన్నా భార్య మెసేజ్ పెడతారా? అదేంది ఈమె మెసేజ్ పెట్టడం ఏంది? ఎవరైనా పెట్టిస్తారు, వేరే వాళ్ళ చుట్టాలో ఇంకా వేరే టీచర్స్ ఉంటారు కదా వాళ్ళు పెట్టాలి. కానీ ఈమె పెట్టింది మెసేజ్ పేరెంట్స్ అందరికి. మా హస్బెండ్ చనిపోయింది స్కూల్ లేదని మెసేజ్ రాసే అంత ఉంటుంది ఒక భర్త చనిపోతే భార్యకి, అట్లా పెట్టింది. మళ్ళీ స్కూల్ 3 daysకే ఓపెన్ చేసింది స్కూల్. 3 daysకే ప్లే స్కూల్ ఓపెన్ చేసింది ఆమె. ఇవన్నీ చూసి మాకు డౌట్స్ వస్తూనే ఉన్నాయి. రోజు పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు కానీ పోలీసులు మాత్రం కరెక్ట్ చేసింది ఎంక్వైరీ. అది చేయకపోతే ఆమె మంచిగా అందరినీ నమ్మించేది. పోస్ట్ మార్టం జరిగింది, హత్య అని తేలింది, కానీ ఎవరు చంపారు ఏందని వాళ్ళు సైలెంట్గా ఎంక్వైరీ చేసిరు. వాళ్ళు కరెక్ట్ మెథడ్లో ఎంక్వైరీ చేసిరు. ముగ్గురు రిమైండ్ లో ఉన్నారు. వాడికి హెల్ప్ చేసిన వాడు కూడా లేదు, మా పిల్లలు పెద్దవాళ్ళు, చాలా పెద్దవాళ్ళు. అంటే ఇదే గల్లీ కాబట్టి ప్రవర్తన ఎట్లుంటుండే? మంచిగా ఉంటుండే, అందరితో బాగానే ఉంటుండే. బయట చూస్తే ఆమె చాలా మంచిది అనుకున్నారు అందరూ. నాతో ఎక్కువ తెలియదు, ఆమె ఒక 2-3 సార్లు మాట్లాడింది అంతేగాని మిగతా చాలా మందితో మంచిగా ఉండే. చాలా మంచిది అంటున్నారు, నమ్మట్లేరు ఎవరు. ఆమె చంపిందంటే ఎవరు నమ్మట్లేరు. అంటే అట్లా బయటకు నటిస్తుంది ఆమె. విద్యా బుద్ధులు చెప్పాల్సిన ఆమెనే ఇట్లా దారి తప్పి 10 మందికి విద్యా బుద్ధులు నేర్పించాల్సిన ఒక టీచర్స్ హోదాలో ఉండి ఇట్లా ఆమె పిల్లలకి ఏం నేర్పించిందో మరి అర్థమైతలేదు. అసలు ఆ పిల్లలకి ఏం నేర్పించింది?
ఆమె ఇంత లోపల గిన్ని కుట్రలు చేస్తుందంటే ఒక మనిషిని ఒక హస్బెండ్ అంతగానం చంపడానికి చేసిన మనిషి అసలు పిల్లలకి ఏం నేర్పించిందో అది అర్థమవుతలేదు మాకు. షాక్ అవుతున్నాం మేము అందరం. అసలు ఇది క్లియర్గా మాకు తెలిసింది నిన్న పొద్దున. ఆ, మొన్న ఆమెను అరెస్ట్ చేసిన తర్వాత మాకు డౌట్ ఉంది, కానీ ఏం జరుగుతుందో చూద్దామని అనుకున్నాం. మేము క్లియర్గా తెలిసింది నిన్న మొత్తం. అంటే ఏంటమ్మా ఇట్లా ఇట్లా అక్రమ సంబంధాలు పెట్టుకోవడానికి ఏంటి ప్రధాన కారణం అంటే మీరు ఏమన్నా అదే అర్థమవుతలేదు. అంత మంచి హస్బెండ్ అన్ని విధాలా నీకు చేసిండు, ఆయనకు శాలరీ మంచి శాలరీ, మంచి జాబు, ఒక ప్లే స్కూల్ పెట్టించుండు, నేను చదివించిండు, అయినా సరే నువ్వు అక్రమ బుద్ధులకు ఎట్లా పోయినావు? అసలు ఏంది, ఒక్కొక్కరు తాగి పిచ్చి పిచ్చి కొట్టినా కూడా వానితోనే కూడా ఉంటారు. వాడు ఎంత దుర్మార్గుడు, వాడు ఒక పని చేయడు, రూపాయి ఇవ్వకున్నా బ్రతికే ఆడవాళ్ళు ఉన్నారు ఈ సమాజంలో. అయినా సరే ఇంత మంచి హస్బెండ్ను చంపడానికి దానికి ఎట్లా ధరించింది? అది ఎంత దుర్మార్గాలు, దాని ఎంత క్రూయల్ మెంటాలిటీ అని అసలు అతని గురించి మేము చూసినాం. ఆయన పడ్డ కష్టం చూసి అంత మంచి మనిషిని చంపాలంటే ఇట్లాంటి ఆడవాళ్ళు కూడా ఇంకా ఉన్నారంటే అట్లాంటి ఆడవాళ్ళను ఏం చేయాలి, ఉరి తీయాలి. ఇక్కడ మా కాలనీకి తీసుకొచ్చి అందరం కలిసి దాన్ని కొట్టి చంపాలన్నంత అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు ఆమె అక్రమ సంబంధం పెట్టుకున్నది కదా, ఆ పిల్లగాడు ఏం చేస్తాడమ్మా? వాడు మామూలుగా రోడ్ రోమియో, వాడు ఇట్లా అవులాగాడంట వాడు. వాడు అట్లాంటోని మళ్ళీ ఒక మనిషి కాదు, వాడు ఒక మామూలు లేబర్ కొడుకంట, కూలి పని చేసుకున్నాడు, సుతారాయన కొడుకంట, మేస్త్రికి. అలాంటితో మళ్ళీ అది రిలేషన్, అది ఏందో అసలు దానికి అది ఎట్లా సాధ్యమైందో అర్థమవుతుంది. అంటే ఇక్కడ ఈ కాలనీ వాసులు ఒక ఆమె చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. భర్త చాలా మంచివాడు, కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి అతన్ని ఇంత మోసం చేసి చంపడం అనేది నిజంగా దారుణం అని చెప్తారు. ఇంకా ఉన్నారు, మాట్లాడతారమ్మా ఒక 2 నిమిషాలు. ఎట్లా ఉండే మీకు, అంటే మీ కాలనీ కదా? మంచినే ఉండేది అందరితోటి. ఏందమ్మా ఇట్లా ఈ ఇన్సిడెంట్ తెలిసిన తర్వాత మీకు ఏమనిపించింది అసలు? తనను కూడా అట్నే శిక్షించాలని చూస్తున్నాం. భర్తను ఎట్లా చేసిందో తనను కూడా అట్నే శిక్షించాలి, ఉరి శిక్ష పడాలనుకుంటున్నాం. అంటే ప్రధానంగా ఈ ప్లే స్కూల్ నిర్వహిస్తుంది, మీ పిల్లలు ఇట్లా ఏమైనా మా పిల్లలు పెద్దవాళ్ళందరూ. అంటే ఈ యొక్క ఇన్సిడెంట్ తోటి ఒక్కసారిగా మీకు కూడా ఇంత అంటే మేము ఇంకా ఇప్పటి నుంచి చాలా షాక్లో ఉన్నాం అందరం. కాలనీలో ఫస్ట్ టైం ఇక్కడ ఇట్లా కావడం. పోలీసు వాళ్ళు వచ్చి మిమ్మల్ని కూడా ఏమన్నా అడిగినరా? ఏం అడగలేదు. మా సార్ కూడా పోలీసే, మమ్మల్ని ఏం అడగలేదు. అంటే ప్రధానంగా ఆమె వాళ్ళ ప్రియుడు మహేష్ కుమార్, ఆ పిల్లగాని ఫ్రెండ్ సాయి కుమార్, ముగ్గురు కలిసి చంపినారు అనేది ప్రధాన. ముగ్గురు కలిసి చంపిరంట, అది మాకు కూడా తెలిసింది. ముగ్గురు కలిసి చంపిరని అంటున్నారు. ఏందమ్మా ఇట్లా భర్త అంత మంచోడు, అంత కష్టపడి పైకి వచ్చినోడు, మంచిగా చూసుకునే పోయే కాలం వచ్చింది, తినే అన్నం కాలదనుకుంది. ఇప్పుడు ఇక్కడ ఇల్లుంది, ఇదే గల్లీలా ఇక్కడ ఇల్లుంది. అయితే భార్య భర్తను చంపింది. ఏమైనా ఐడియా ఉందా? అది వాళ్ళ గురించి మనకేం తెలియదు, కానీ చంపిందని చెప్పారు. మరి ఏమన్నా సంబంధాలు ఉండొచ్చు, అక్రమ సంబంధమో ఏం సంబంధమో మనకు తెలియదు. వాళ్ళు చంపిందని తెలియగానే నేను వచ్చిన, లేకుంటే రాత్రి తెలిసింది నాకు. ఇక్కడ ఇద్దరు కలిసి చంపిరంటగా, అంతే. అయితే ఇక్కడ వచ్చి చూసారు కల్లా నేను అది తెలియగానే ఇక్కడ వస్తున్నా, అమ్మాయిని విడిచిపెట్టేసి. ఎప్పుడైనా చూసినావా మనిషిని? చూడలే నేను. ఈ ఇంట్లోనే అంట, కానీ ఇంట్లో ఉండే ఏరోలు ఉండే మన అక్కడనా ముందు అక్కడ ఉన్నాడా బ్లాక్ టీ షర్ట్, అక్కడ ఉంది ఇల్లు. అయితే ఆ మనిషిని ఎప్పుడన్నా చూసినా కానీ వస్తుంటే పోతే చూసినాం, పలకరించుడు ఏం లేదు. మనం పెద్ద ఏం పరిచయం ఏం లేదు. కాలు చూసినాము వచ్చినాము అంతే, కానీ అలా ఉంటుండాలి. వాళ్ళకి ఇట్లా భర్త చాలా మంచోడంట చెప్పిరు ఇట్లకించి కూడా జనాలు. మరి ఎందుకు ఆమె అట్లా చేసింది ప్రియుని మోజుల వాడి? ఎందుకు అది ఆమెకి తెలవాలి. పిల్లలా సరే మనం ఒక కొడుకున్నాక చేయొచ్చు, తప్పు కదా, చాలా తప్పు. కొడుకున్నాక నీకు ఎందుకు చేయాలి, అవసరమే వచ్చింది, చాలా తప్పు అది. ఆ పిల్లగానికి ఏమో 22 ఏళ్ళు ఉన్నాయి, ఏది అక్రమ సంబంధం పెట్టుకున్న పిల్లగానికి. మరి ఆ పిల్లగానికి అట్లా చేసుడు తప్పుడు కదా. మీరే ఏదైనా చేసి శిక్షించి చేయాలి, మీరే చూసుకోవాలని, ఇక జైలు శిక్ష చేయాలని. ఏమంటావు ఇట్లాంటి అక్రమ సంబంధాల గురించి ఏం చెప్తావు ఒక పెద్ద మనిషి? నేను చెప్తున్నాను కదా, జైల్లో వేసేసేయాలి, మళ్ళీ బయటకు వెళ్ళకుండా చూడాలి. ఏముంది 4 రోజులు ఉంటారు, వస్తారు. 4 రోజులు ఉండకుండా బందోబస్తు చేయాలి సార్, మళ్ళీ ఇంకోటి జరిగాయి, లేకుంటే ఉరి శిక్షణ వేయాలి. ఆమె స్కూల్ కూడా పెట్టింది వాళ్ళ ఇంట్లోనే, కింద సెటర్ ఉంటుంది, ప్లే స్కూల్ చిన్నపిల్లలది. అదే తెలుసా? అది కూడా తెలియదు మాకు. వస్తుంటే పోతుంటే ఇదే గల్లి, కానీ ఎక్కువ పరిచయం ఉండదు. ఇండ్లకి ఏం పోము మనం, బయటకు ఇది తెలిసిన తర్వాత నీకు ఏమనిపించింది? అరే మన పక్కన ఇట్లా జరిగింది అనిపించిందా, ఏమనిపించింది? చాలా బాధ అనిపించింది. ఇట్లా జరగద్దు, భార్య భర్తలు ఉన్నప్పుడు అట్లా జరగద్దు, అది మంచిది కాదు. అక్రమ సంబంధం అస్సలే పెట్టుకోవద్దు. ఆయన వేసుంటాడు బయట ఇట్లా వస్తుంటే పోతుండే అంటుండే. ఒకసారి మాకు తెలిసి ఉంటే మేము దాన్ని క్యాచ్ చేస్తుంటే, ఏం తెలియదు ఏం చెప్పాలి కదా. వాళ్ళు కొత్తగా వచ్చినట్టు. కొత్తగా లేదంట, చాలా ఏం లేదంట, సొంత ఇల్లేనంట, అది వాళ్ళే కట్టుకున్నారంట. అది
అట్లనా? అరే, మొన్న కట్టిరు ఇది, మొన్న కట్టిరు కదా మరి. అదే అదే మావాడు ఇంట్లో కానీ. సరే సరే. ఇక్కడ బ్యానర్ కూడా చూసుకోవచ్చు, శ్రద్ధాంజలి అనే ఒక బ్యానరు. కీర్తిశేషులు విజే అశోక్ గారు, మరణం 11 తారీఖు 12 నెల 2025. బ్యానర్ కూడా అంటే ఈ నెల 11 రోజు హత్య గావించబడ్డాడు అనేది ప్రధానంగా తెలుస్తుంది. బ్యానర్లు కూడా మనం చూసుకోవచ్చు. ఇది ఇల్లు అండి, ఇదే ఇల్లు. ఇప్పుడు నేను కాలనీ వాసులతోటి కూడా మాట్లాడించిన, ఇది సొంత ఇల్లు అంట. దాదాపు 2 ఫ్లోర్లు ఉంది, 2 ఫ్లోర్లు ఉంది. ఇది సొంత ఇల్లు అంట. వీళ్ళు గతంలో వేరే చోట ఇదే పక్క గల్లీలో కూడా ఉన్నారంట. అప్పుడు రెంట్లోకి ఉన్నారు, ఇక్కడ సొంతంగా ప్లేస్ కొనుక్కొని సొంతంగా ఇల్లు కట్టుకున్నారంట. అయితే భర్త చాలా కష్టపడి ఇల్లు కట్టిండు అనేది ప్రధానంగా ఈ కాలనీ వాసులు కూడా ఇప్పటిదాకా చెప్పిర్రు. మీరు వినండి అది కూడా. భర్తనే సిమెంట్ కలపడం, కంకర, రాళ్ళు ఇట్లా కూడా చాలా కష్టపడ్డాడంటే, చాలా మంచోడంట. కాలనీ వాసులు చెప్తున్న పరిస్థితి. చాలా మంచోడు, ఎన్నోసార్లు చెప్పినా కూడా భార్య వినలేదు. అసలు వీళ్ళది కూడా లవ్ మ్యారేజ్ అనంట, భార్య భర్తలది. ఈ విజే అశోక్, పూర్ణిమది ఇద్దరిది కూడా లవ్ మ్యారేజ్. వాళ్ళు చెప్తున్నది ఏంటంటే రూపాయి కూడా తీసుకురాలేదు ఆమె పెళ్లి చేసుకున్నప్పుడు. ఈయననే చాలా చాలా అద్భుతంగా చూసుకున్నాడు. ఒక కొడుకున్నాడు, చాలా మంచి మనిషి. ఆయన పని ఏదో ఆయన చేసుకుంటాడు. ఈ ఇల్లు కట్టే క్రమంలో కూడా సొంతంగా అంటే సిమెంట్ మోసుకోవడం, కంకర మోసుకోవడం, రాళ్ళు మోసుకోవడం, ఎంతో కష్టపడి ఇల్లు కట్టిన పరిస్థితి కూడా ఈయన ఈ కాలనీ వాసులు చెప్పారు. అంటే ప్రధానంగా ఈ కాలనీ వాసులు కూడా 2-3 మాట్లాడితే వాళ్ళు చెప్పింది ఏంటంటే, నిజంగా ఈ దుర్మార్గానికి పాల్పడిన ఈమెను నిజంగా ఉరిదీయాలని చెప్తున్నారు. ఆ ప్రియుడు ఎవడైతే ఉన్నాడో వాడిని, ఈమెను ఇదే కాలనీకి తెచ్చి ఉరిదీయాలని చెప్తున్నారు. వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంటే ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారంటే లేడీస్ కూడా ఈ ప్రియుళ్ళ మోజులో పడి పూర్తి స్థాయిలో మానవ విచక్షణనే కోల్పోతున్నారు. కట్టుకున్న భర్తను కూడా ప్రియుళ్ళ మోజుల్లో. ఇంకా తమాషా ఏంటంటే ఇంట్లోకి వచ్చి, బయట జరుగుతుంటాయి కామన్, అవి 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 వేరే విషయం. ఇంట్లోకే వచ్చి భర్త జాబ్ నుంచి ఇంటికి రాకముందుకే ఇంట్లో భార్య వాళ్ళ ప్రియుడిని అతని ఫ్రెండ్ని ఇంట్లో పెట్టి వచ్చిన తర్వాత నీళ్ళలో ఏదో కలిపి కొత్త మత్తు వచ్చిన తర్వాత బెడ్ మీద పండుకుంటే మొత్తం చున్ను బిగించో లేకపోతే మెత్తబెట్టి ఒత్తి చంపేసి నాటకాలు ఆడిందట. చంపేసిన తర్వాత ఈ ప్రియుడు అండ్ ఫ్రెండ్ ఇద్దరు పారిపోయారట. ఇక అంటే బయటికి వెళ్ళిపోయారు, అంటే ఈవెనే పంపించింది. తర్వాత ఏం చేసింది, డోర్ లాకేసి 2వ ఫ్లోర్ ఈడొచ్చి కూర్చున్నదంట. ఇగో ఇదే ఈ సెటర్ ముందర కూర్చున్నది. కూర్చొని 1 గంట 2 గంటల తర్వాత వీళ్ళ కుమారుడు ఎవరైతే ఉంటాడో ఆ పిల్లోడు, 12 ఏళ్ళ పిల్లోడు, మీ డాడీని ఒకసారి చూసిరాపో, ఏమన్నా తింటాడో తాగుతాడో చాయ్ పెట్టి అన్నా అని ఏదన్నా అని అబ్బాయిని పంపిస్తే, అంటే ఆ పిల్లోని కూడా తెలియదేమో మరి అంతవరకు కూడా. ఆ పిల్లోడు చూస్తే నాన్న కదులుతలేడు, ఏమంటలేడు అంటే అప్పుడు పోయి ఆమె చూసి ఇక నాటకాలు అల్లడం మొదలుపెట్టిందంట. బంధువుల దగ్గర వాళ్ళ దగ్గర నాటకాలు ఆడి ఈయన గుండెపోటు చనిపోయినని వాళ్ళ బంధువులకు, అంటే ఈ విజే అశోక్ ఉన్నాడు కదా, వాళ్ళ అక్కనో బావనో వదినలో వాళ్ళకి చెప్తే వాళ్ళు వచ్చి చూస్తే పోస్ట్ మార్టానికి తీసుకుపోతే, అంటే చనిపోయిండు వాస్తవంగా, హాస్పిటల్లో చనిపోయిండు, పోస్ట్ మార్టం చేపిద్దామంటే మేము వద్దంటుందంట. తమాషా ఇంకా విచిత్రం ఏంటంటే ఈ చంపిన ప్రియుడు కూడా హాస్పిటల్కి వచ్చిందంట. హాస్పిటల్కి వచ్చి పోస్ట్ మార్టం చేయకుండా చాలా ప్రయత్నాలు చేసినట్ట. పోస్ట్ మార్టం చేయొద్దని ఈమె పూర్ణిమ ప్రియుడు ఇద్దరు కలిసి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేసినట్ట. ఎందుకో బంధువులకు అనుమానం రావడం, ఆ గాయాలు మెడ చుట్టూ కొత్త ఎదల మీద గాయాలు ఉండడంతో పోలీసులకు సమాచారం ఇస్తే వాళ్ళు కూడా అనుమానం వ్యక్తం చేసి పోస్ట్ మార్టం చేస్తే అసలు విషయం బయటపడ్డది. ఇది అసలు స్టోరీ ఏంటంటే, ప్రియుడితో కలిసి భర్తను అతి దారుణంగా ఇదే 2nd ఫ్లోర్లో హత్య చేసిన పరిస్థితి. ఇంకా ఈ యొక్క సంఘటనలు మనం నెలకు ఒకటి లేకపోతే 2 నెలలకు ఒకటి 3 నెలలకు ఒకటి అనేది ఏం కాదు. ఇక ఈ 10 రోజులకు ఒకటి కూడా జరుగుతుంది. ఇగో ఇదే ఇల్లు, బైక్ ఇక్కడనే ఉంది చూడండి. ఆ బైక్ వచ్చేసి విజే అశోక్ది, ఎవరైతే చనిపోయిండో అతందే అశోక్. శ్రీ ప్లే స్కూల్ కూడా. అంటే ఇంకో విషయం వీళ్ళు కాలనీవాసులు చెప్పారు, నేను కూడా మర్చిపోయినా, ఈమె చదువు కూడా పూర్తి స్థాయిలో ఏం చదువుకోకుండానే వచ్చింది. అంటే ఇంటరు లేకపోతే ఆ స్థాయిలో ఉంటే ఈయననే టీచర్ ట్రైనింగ్ చేయించిందంట. టీచర్ ట్రైనింగ్ చేయించి స్కూల్ కూడా పెట్టించిండు, ప్లే స్కూల్. అంటే ఇన్ని రకాలుగా చేసినా కూడా ఈయన దగ్గర లేనిది ఆయన దగ్గర ఏముందో తెలియదు. కానీ ఆయన వాని మోజుల వాడి భర్తను అతి దారుణంగా హత్య చేసి ఇప్పుడు తూ అని ఉమ్మిస్తున్నారు కాలనీవాసులు. అసలు ఓ రకంగా మామూలుగా తిడతలేరు, చాలా ఘోరంగా తిడుతున్నారు. ఇంత దారుణమైన ఈ పరిస్థితిని చూస్తే నిజంగా ఈ కాలనీవాసులు చాలా బాధపడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదేమైనా ఈ ఇన్సిడెంట్ తోటి ఒక్కసారిగా ఈ కాలనీవాసులు కూడా చాలామంది మాకు తెలియదు, చాలా మంచి వాళ్ళు అనుకున్నాం, అది ఇదని వాళ్ళే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇక్కడున్న ప్రజెంట్ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ గణేష్తో భాను, ఈస్ట్ బృందావన్ కాలనీ.